వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోటా నీలిమ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కొంతమంది దుండగులు జీహెచ్ఎంసీ సిబ్బంది దుస్తులు వేసుకుని అర్ధరాత్రి తొలగించడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సనత్ నగర్ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సిటీ లైట్ హోటల్ చౌరస్తాకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని తొలగించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. राहुल गांधी कांग्रेस पार्टी कांग्रेस पार्टी राहुल गांधी नायकत्व सोनिया गांधी విచ్చేసినామంటే మన సోదరులకు కొత్తగా కృతజ్ఞతలు. అలానే ఇక్కడ విచ్చేసినామంటే మా సీనియర్ నాయకులు, మహిళా అధ్యక్షురాలు, మా పిసిసి కోఆర్డినేషన్ మెంబర్ మా గడ్డ సుందరరావు గారు, చైర్మన్ రమేష్ గారు, బన్సలాల్పేట వాసులు మరియు మా రామగోపాల్ డివిజన్ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మన ప్రభుత్వం రేవంత్ అన్న గారి ప్రభుత్వం పేదవాళ్ళ ప్రజల ప్రభుత్వం. ఇక్కడ ఈ కనిపిస్తున్న ఇక్కడ ఫ్లెక్సీ, మరి అక్కడ ఒక ఫ్లెక్సీ ప్రభుత్వం తరఫు నుంచి మా ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ కోటా నీలిమ గారు సొంత నిధులతోని ఆమె సనత్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క చోట్ల ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలని, రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు దానికి ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ఈ మొన్న వేసిన ఫ్లెక్సీ సందర్భంగా బీసీ కులాలకు 42 రిజర్వేషన్తో పాటు ఎస్సీ వాళ్ళకు కానీ మన 6 గ్యారెంటీల పథకం మన ప్రభుత్వం ఎలా చేస్తుందో దానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క డివిజన్లో 4 చోట్ల మేడం గారి సొంత నిధులతో కట్టడం జరిగింది. ఇక్కడ కొందరు వ్యక్తులు జిహెచ్ మేము కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు మేము తీయలేము ఇక్కడ ఫ్లెక్సీలు అని చెప్పడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ మా రామగోపాల్పేట డివిజన్లో కానీ సనత్ నగర్ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ క్యాడర్ రోజు బలపడుతున్నందుకోసము ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ బీజేపీ వాళ్ళ అరాచకులు, మన కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులకు వాళ్ళు జీర్ణించలేకపోతున్నారు. అరే ఈ సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దినదినం వాళ్ళ బలపడుతుంది, వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ ఐక్యమత్యంతో ఇప్పుడు మీరు నిదర్శనం చూశారు. కేవలం 10 నిమిషాల ముందే మా కార్యకర్తలకు ఫోన్ చేస్తే ముఖాముఖిగా ఒక 100 మంది ఇక్కడ జమ అయినారు. కేవలం మేమందరం ఒక ఐక్యమత్యంగా ఉండి ఇంకా ఇలాంటి సంఘటనలు మరి రేపటి దినం తిరగకుండా చూడాలని చెప్పి మేము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా వినతం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లాంటి కఠిన చర్యపై తగిన చర్య తీసుకోవాలని చెప్పి మా పార్టీ తరఫు నుంచి, మా కార్యకర్త తరఫు నుంచి, మా బీసీ నాయకుల తరఫు నుంచి, ఎస్సీ నాయకుల తరఫు నుంచి, మైనారిటీ మహిళా సోదరుల తరఫుల నుంచి అందరికీ మేము కోరుకోవడం జరుగుతుంది. ఇలా
ఇలాంటి చిల్లర రాజకీయాలు సనత్ నగర్ వీలు కాదు. ఎందుకంటే ఇంకా వాళ్ళు భ్రమలు ఉన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందని చెప్పి. కాబట్టి ఇక 100 అడుగులు ముంగటేస్తే మోండా మార్కెట్ డివిజన్ అక్కడ మీరు చూరసెల్లి చూడండి, టీఆర్ఎస్ ఫ్లెక్స్లు ఎన్నో ఉన్నాయి. ఎవరు ఆ టీఆర్ఎస్ ఫ్లెక్స్లకు ఎవరు చేయి కూడా పెట్టలేరు. ఎందుకు? స్థానిక ఎమ్మెల్యే అర్థం కాబట్టి కాదు. ఇక్కడ గవర్నమెంట్ మా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి ఎందుకు ఓరు లెక్క చించుతున్నారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక కార్పొరేటర్ కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ దీనికి జవాబు చెప్పాలని మా తరఫు నుంచి కోరుకుంటున్నాం.